పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ కేసినేని నాని ఎంపీకి టికెట్ క్యాన్సిల్ చేసి కేసినేని చిన్నికి ఇచ్చి ఆ కుటుంబాన్ని రెండుగా చీల్చున్నారు చంద్రబాబు అని వార్తలు. అది వాస్తవమే కాదు, అందరికీ తెలిసిందే. ఒక కుటుంబాన్ని చీల్తామంటే చాలా కుటుంబాలను చీల్చాడట, ప్రతి కుటుంబాన్ని చీల్చాడు. ఆ లెక్క పెట్టుకుంటే అన్నదమ్ములను ఆడనే పైకి రానికుండా ఇది చేసినాడు. ఎన్టీ రామారావునే ఎన్నుపోటు పొడిచినాడు. ఆడు కృతోహలంలో సినిమా యాక్టర్ మళ్ళీ విలన్ క్యారెక్టర్ లాంటి వాడు. ఇప్పుడు కేసినేని చిన్ని ఎన్నికల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వల్లే నానికి టికెట్ క్యాన్సిల్ చేసి అది అందరూ అనే మాటగా, అది అందరూ అంటున్నారు, మనం అంటున్నాం. అది అందరూ అంటున్నారు అదే, కేసినేని నాని తమ్ముడు బాగా డబ్బులు ఖర్చు పెట్టాడు అందుకనే సీట్ ఎత్తున్నాడని. ఈయన అది కాకుండా కొంచెం అటు ఇటుగా ప్రవర్తించాడు ఫస్ట్లో కేసినేని నాని కూడా, అందుకని కొంచెం ఇదిగా ఉంది ఆడ పని. ఎదురు చెబుతున్నాడేమోనని ఒక్కోసారి పోలు గుర్తెత్తంటే అటు ఇటు పడదోచాడు కదా, అప్పటి నుంచి కొంచెం ఆయన అంటే ఇదిగానే పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా అయినా చేసి గెలుస్తానని చెప్పేసి నాని అంటారు. ఎవరు ఇండిపెండెంట్గా చేసి గెలిచాలంటే పార్టీ పరంగా ఉండడానికి ఇండిపెండెంట్ దానికి తేడా ఉండదు. పార్టీ అంటే పార్టీ ఓట్లు వేస్తాయి. ఇండిపెండెంట్ కంటే ఈయన కొన్ని నియోజకవర్గాలు బాగానే చూశాడు, ఆ అభిమానంతో అయితే వేయచ్చు, కాకపోతే అటు ఇటు కాకుండా పోతారు. ఇప్పుడు కేసినేని నాని వైసీపీలోకి వస్తాడని కూడా వాళ్ళ వర్గం నుంచి వార్తలు వస్తున్నాయి. వైసీపీలోకి వస్తే మంచిదేగా, వైసీపీలోకి వస్తే మంచిదే కదండి. గెలుస్తాడంటారా వైసీపీలో? మరి ఇక్కడ ఇంకొక ఆయనకి అనుకుంటున్నారుగా, మరి ఆయనకి ఇస్తారో ఎవరు ఎంపీ టికెట్ రాగానే సంభవం కాదుగా. ఇక్కడ అనుకున్న వాళ్ళు నిన్న మొన్న రంగా గారి అబ్బాయిని అనుకున్నారు కదా రాదని, మరి అలాంటి ఉద్దేశాలు కొన్ని ఉంటే మళ్ళీ తారుమారు అవుతాయిగా. అలాగైతే ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటు కొడిస్తే నేను ఇంకా మంచి పదవిలో ఉండేవాడిని అని చెప్పి కూడా కేసినేని నాని గారు అన్నారు. దాన్ని ఎలా పరిచయం? కేసినేని నాని ఆ మంది వెన్నుపోటు పడవాలంటే వీళ్ళ తరం కాదు. హరికృష్ణని పడవలేదా, ఎన్టీ రామారావుని పడవలేదా, ఇప్పుడు ఎన్టీఆర్ని వాడుకున్నది లేదా? అసలు కారణం ఏంటి? లక్ష్మీపార్వతి ఉందనేగా దాన్ని ఇది చేసి కుటుంబం అంతా చిందరబందర చేసి వాడు ఇచ్చేసింది. కుటుంబాలు మొత్తం చిందరబందర చేసి వాళ్ళు కాకుండా చేసి కూతురిని అట్టించుకుని అల్లుడు అయ్యాడు పప్పుకోడు. ఇప్పుడు రేపు 7వ తారీఖున తిరువూరులో టీడీపీది సభ ఉంది. ఆ సభకు నువ్వు రావద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడని చెప్పేసి కేసినేని నాని వర్గం నుంచి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దుర్మార్గమే కది, అది దుర్మార్గమే అంటారు కదండి. ఇన్నాళ్ళ నుంచి ఉండేవాడిని ప్రతి ఒక్కటిని వాడుకుని వదిలేయటంలేండి. ఆ పరిస్థితి చెప్పక్కర్లేదు వాళ్ళ పరిస్థితి. ఫైనల్గా ఈ కేసినేని ఫ్యామిలీ వారిని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అన్నదమ్ములు ఒక టికెట్ కోసం కొట్టుకుంటున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఒక టికెట్ అంటే ఇచ్చేవాడిని బట్టి ఉంటుంది, నేను పెట్టేవాడిని ఏంటి, నేను పెట్టేవాడిని బట్టి ఉంటుంది. కానీ ఆడికి ఇవ్వాలి ఈడికి ఇవ్వాలి నీ మనసులో ఒక కుళ్ళు కుసేద్రం పెట్టుకుని ఎవరికి ఎత్తాడు, ఆడికే ఎత్తాడు, తమ్ముడికే ఎత్తాడు. కేసినేని నాని కాదని కేసినేని చిన్నికి టికెట్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని రెండుగా చీల్చాడు చంద్రబాబు అని చెప్పేసి వార్తలు వస్తాయి. దాన్ని ఎలా చూడొచ్చు? అది ఇచ్చేవాడిని బట్టి ఉంటుంది. అక్కడ ఎవడెలా రూల్ చేస్తున్నాడో తెలిసిన దాన్ని బట్టే కదా ఇచ్చేది. ఇప్పుడు కేసినేని నాని వైసీపీకి వస్తాడని కూడా అంటున్నారు. వస్తాడంటారా వైసీపీకి? అది ఆయన పర్సనల్, అది మనం చెప్పలేంగా. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు కదా, ఈసారి అది తమ్ముడికి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు పరిపాలన మారాలంటే ఏదో ఒక చిన్న చేంజ్ ఉండాలి కదా. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాడు చిన్ని, అందుకే నానిని కాదని చిన్నికి ఇస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఉన్నంత వరకు ఎవరైనా పెడతారు పవర్ కోసం. ఇంకా అలాంటప్పుడు మన గురించి మనం ఏం చెప్తాం? ఉంటుంది కదా, లేకుండా ఉండదు కదా. చంద్రబాబు నాయుడుకి నాని వెన్నుపోటు పొడిచాడని కొంతమంది అంటున్నారు. నాని ఏమో వెన్నుపోటు పెరిస్తే చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ స్థాయికి వెళ్ళేవాడిని అని అంటున్నాడు. ఎలా చూడొచ్చు దీన్ని? మాట్లాడుకోవడానికి 100 ఉంటాయి కానీ ఏది నిజం మనం చూడలేదు. ఇప్పుడు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందన్న 2024? నాకు తెలిసి అయితే జగనే వస్తాడు. ఇంకా లోకల్లో పోతుందేమో తెలియదు కానీ జగన్.